హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేదన్షి పొట్టి ఛానల్. ఈరోజు ఈరోజు కాదు, అది అమావాస్య రోజు తీసిన వీడియో. ఈరోజు అని చెప్తాను అనుకున్నారు కదా, చెప్తాను. అమావాస్య రోజు అయితే మేమైతే కోడిని కోసుకున్నాం. ఇది వచ్చేసి మా కోడి కాదు, మా పక్కింటి కోడి, మా చిన్నత్త వాళ్ళ కోడి. వాళ్ళు నాటుకోడిని అయితే కోసుకున్నారు. కాబట్టి మీకు కట్ చేయడం ఎలాగో నేర్చుకోవాలని ఆశగా ఉందా కోడిని? ఈ వీడియోలో బాగా చూసేయండి. అది కాల్చుతుంటే కొంచెం బాధ అవుతుంది, దాన్ని కాలుతున్నాం కదా, తినడానికి మాత్రం కాల్చేస్తున్నాం. కష్టపడి పెంచుకున్నది కాల్ చేశారు. ఆ రోజు అయితే అనుకోని ఫస్ట్ అయితే దాన్ని పేక తీసారు. పేక తీసేసిన తర్వాత దానికి ఉన్న బొచ్చు మొత్తం పీకేసి పారేశారు, ఎందుకంటే అది తినం కాబట్టి. తర్వాత వచ్చేసి బాగా తాటేకితో అయితే బాగా కాలుస్తున్నారు. కాలుతుంటే పాపం అది ఏడుస్తుంది. అది చూసి నాకు చాలా బాధ వేసింది తెలుసా. ఫస్ట్ అయితే తాడు కట్టాము, తర్వాత అది పని జరగలేదు, కాలిపోయింది తోడు అన్నది పేకే. కోడితో పాటు అది కూడా అంతమైపోయింది. తర్వాత కోడిని ఇంకో తోడుతో వదలకుండా కాల్చేసాం. బాగా కాల్చేసిన తర్వాత కోడి అయితే చూసారా ఎంత వైట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు కోడి అలా చెప్తే అసలు తగ్గుతుంది కదా. కాబట్టి ఇప్పుడు శుభ్రం అన్నది చేస్తున్నాం. ఆ కోడిని అయితే చేసేదైతే మా మరిది చికెన్ నరికి కూడా అంట కాదు, మీరు అలాగని పొరపాటు పడకండి. అక్కడికి వచ్చేసి మా చిన్న మరిది కొంచెం వీడియోలకు సిగ్గుపడతాడు. ఆ అబ్బాయికి అయితే సంబంధం ఎక్కడైనా ఉంటే చూడండి, మీకు తర్వాత ఇంకా వీడియోలో కంటిన్యూగా వస్తాడు. ఫేస్ కూడా చూడొచ్చు మీరైతేనే. ఇప్పుడు వచ్చేసి మా దుర్గ అయితే బాగా క్లీన్ చేస్తున్నాడు కోడిని అయితే. క్లీన్ చేస్తే తొక్క అన్నది ఊడిపోతుందంట. నాకు తెలియదు, నేను కూడా ఇప్పుడే కదా చూస్తున్నాను కట్ చేయడం. కాబట్టి బాగా చూడండి, మీకు ఎందుకంటే పని చేస్తుందేమో అనేసి నేను ఈ వీడియో అన్నది తీసాను. ఒకవేళ నేర్చుకోవాలన్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్చుకుంటారనేసి. ఇప్పుడైతే కటింగ్ సెక్షన్లోకి అయితే వచ్చాము మేము. కటింగ్ సెక్షన్లోకి వచ్చాక ఇందులో చాలా విచిత్రాలు జరిగాయి. అవన్నీ వీడియోతో పాటు చెప్పుకుందాం మనం. ఇప్పుడైతే చూడండి పాపం ఆ కోడి రక్తం ఎలా దారిపోస్తుందో. అయ్యో, విశ్వాసం చూపించుకుంది. ఈరోజు అయితే పాపం పెంచుకున్న కోడి తినాలంటే మా చిన్నకైతే చాలా బాధగా అనిపించిందంట. పాపం కుర్రాడు చాలా కష్టపడి పెంచాడు కోడిని అయితే. ఇప్పుడు వచ్చేసి ఎలా చేస్తున్నారు చూసారు కదా, అలా కట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే నాకు రాదు కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు కూడా కోడిని కట్ చేయడం రాదు, నేను చూసి నేర్చుకుందాం అనుకున్నాను. కాబట్టి జాతిగా అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాడు అన్నదిని. అవన్నీ తీసొస్తున్నారు చూసారా, ఏదో కటింగ్ మాస్టర్ లాగా. ఎందుకంటే మా దుర్గా కోడిని కోయడంలో ఎక్స్పర్ట్. మా పెళ్ళైన కొత్తలో అయితే బాగా కోసేవాడు. ఇప్పుడైతే కొంచెం అలవాటు తప్పిపోవడం వల్ల కొంచెం కష్టపడ్డాడు ఈ కోడిని కోయడానికి. కత్తిపీట కూడా మా మామయ్య గారు కోడిని కోయించడానికి ఇలా ఉంది, కొత్త కత్తిపీట చేయించారు. కానీ అది కత్తిపీట గాల్లో ఎగిరిపోయింది ఆ కోడిని కోసేటప్పుడు. మీరు కూడా మీకు ఆ క్లిప్ అన్నది మిస్ అవ్వి ఉంటుంది. ఆ కత్తి అన్నది పైకి లేచిపోయి మా చిన్నగాడి మీద అయితే పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి దుమ్ములు ఎలా ఎగురుతున్నాడో చూసారా. మీకు కావాలా దుమ్ములు లేవు, తొక్కలు లేవు. కాబట్టి ఎవరు మెసేజ్ మాత్రం చేయకండి కావాలనేసి. ఎందుకంటే అది తినేసాం కాబట్టి మీకు ఇవ్వడానికి అవ్వదు కదా. మాకైతే నాటుకోళ్ళు లేవు, మీరు అడిగినా నేను ఇవ్వడానికి. అందుకనేసి జస్ట్ చూసేయండి. ఇందాక మా చిన్నగాడు చూడలేదన్నాను కదా, ఆ సెల్లో తోసేస్తున్నాడు చూపించొద్దని. అప్పటికి ట్రై చేశాను కానీ పని